అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, అప్పటికి రాత్రి 12 అయింది. మనోహరరావుకి తన కోడలు శైలు అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. వాటిని మర్చిపోయి నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ఇంతమంది నా వాళ్ళున్నారన్న మాటే కానీ, వాళ్ళ మధ్య సంతోషంగా ఉండలేకపోతున్నా. అయినా మహాలక్ష్మి బ్రతికుంటే నాకీ పరిస్థితొచ్చేదా అని అనుకుంటూ బాధపడుతున్నాడు మనోహరరావు. రాత్రంతా అదే విషయం గురించి ఆలోచించి ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడో. ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు మనోహరరావు. అప్పటికే కొడుకు, కోడలు ఆఫీస్‌లకి, పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కొడుకుతో ఏదో విషయం గురించి మాట్లాడదామనుకున్న మనోహరరావుకి వాసు ఆఫీస్‌కి వెళ్ళే హడావిడిలో ఉండటంతో సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడదాంలే అనుకుని ఊరుకుండిపోయాడు. ఇంతలో వాసు తండ్రి దగ్గరకొచ్చి, నాన్నా, ఉదయం కాఫీ తీసుకొచ్చేసరికి మీరింకా నిద్ర లేవలేదు. అందుకే ఫ్లాస్క్‌లో పోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది శ్రావణి. మొహం కడుక్కొని తాగండి. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం కూడా టేబుల్ మీద సిద్ధం చేసింది. మేమిక బయలుదేరుతాం నాన్నా అని వాసు, శ్రావణి తమిద్దరి పిల్లల్ని తీసుకొని ఆఫీస్‌కి బయలుదేరారు. ఆఫీస్‌కి వెళ్ళే దారిలోనే పిల్లల స్కూల్ ఉండడంతో రోజూ ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో పిల్లల్ని స్కూల్‌లో దించి ఆఫీస్‌కి వెళ్తుంటారు వాసు, శ్రావణిలు. కొడుకు, కోడలు, పిల్లలు అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. మొహం కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచిన ఫ్లాస్క్‌లో నుంచి ఓ కప్‌లో కాఫీ పోసుకొని తాగాడు మనోహరరావు. మనోహరరావుకి మళ్ళీ అదే ఆలోచన. 2 రోజుల క్రితం తన మామగారు లేరనుకుని శ్రావణి వాసుతో అన్న మాటలు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి మనోహరరావుకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించట్లేదు. ఆ రోజంతా ఒంటరిగా కూర్చొని బాగా ఆలోచించి, సాయంత్రం ఆఫీస్ నుంచి తన కొడుకు వాసు వచ్చాక, ఒరే వాసు, నాకు మన ఇంటికి వెళ్ళనుందిరా, రేపు బయలుదేరదాం అనుకుంటున్నాడు అడిగాడు. తండ్రి మాటలకు వాసు, అదేంటి నాన్న, అమ్మ పోయి ఊర్లో ఒంటరిగా ఉండనే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడికే వెళ్తానంటారేంటి అడిగాడు కంగారుగా. అందుకు మనోహరరావు, లేదురా, మనసంతా ఏంటో బాధగా ఉంటుంది. మీ అమ్మ గుర్తొస్తుంది. మీ అమ్మ జ్ఞాపకాలు నిన్ను నా ఇంట్లో ఉంటేనైనా మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో అని అందుకే వెళ్దాం అనుకుంటున్నాను. నా గురించి అనవసరంగా కంగారు పడకురా వాసు. నాకేమీ కాదు. ఇంటి దగ్గర నన్ను చూసుకోవడానికి రంగడు, వాడి కొడుకు నాని ఉన్నాడు కదా. నా బాగోగులన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను ఊర్లోకొచ్చానని తెలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ రారు అన్నాడు మనోహరరావు. తండ్రి మాటలకు వాసు, ఏమో నాన్న, ఎప్పుడు మీ మొండితనం మీదే కానీ చెప్తే వినరు కదా. సరే మీ ఇష్టం. రేపు ఆఫీస్‌కి వెళ్లే ముందు మిమ్మల్ని బస్ ఎక్కిస్తానని వాసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, వాసు అని పిలిచాడు మనోహరరావు. వెనక్కి తిరిగి, ఏంటి నాన్నా అడిగాడు వాసు. ఇది తీసుకెళ్ళి కోడలికివ్వరా అని ఓ 30,00,000 చెక్కుని కొడుకు చేతికిచ్చాడు. తండ్రి చెక్కివ్వడం చూసి వాసుకు అర్థమైంది. అంటే నాన్న, ఆ రోజు శ్రావణన్న మాటలు విన్నట్టున్నారని. నాన్నా, అంటే మీరు శ్రావణన్న మాటలకు బాధపడి ఇంటికి వెళ్తానంటున్నారా? మీరు తన మాటలు పట్టించుకోకండి నాన్నా. తను మొదటి నుంచి అంతే. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏది తోస్తే అదే మాట్లాడుతుంది అని తండ్రికి నచ్చ చెప్పాడు వాసు. లేదురా, తనేమీ తప్పుగా మాట్లాడలేదు. ఇల్లు కొనుక్కోవాలని ఆశపడ్డం శ్రావణి తప్పు కాదు కదా. నీదా చిన్న ఉద్యోగం. మీరిద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదించిందంతా పిల్లల చదువులకి, ఇంటి ఖర్చులకే సరిపోతుంది. వీటికి తోడు ఆఫీసులో లోన్ తీసుకొని మీ ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలా ఓ ఫ్లాట్ తీసుకోరా వాసు. నువ్వు నువ్వు ఓ ఇంటివాడివైతే నాకు సంతోషమే కదా అన్నాడు మనోహరరావు. అందుకు వాసు, వద్దు నాన్న, ఈ చెక్కు మీ దగ్గరే ఉండనివ్వండి. ఇప్పుడు ఇంటికంత తొందర ఏమొచ్చిందని వాసు తండ్రి ఇచ్చిన చెక్కును తిరిగివ్వబోతుంటే, అదేంటి వాసు, నేనిస్తే తీసుకోకూడదా అనడంతో, అది కాదు నాన్న అన్నాడు వాసు. మరింకేంటి, నా మాట విని చెక్కుని కోడలికివ్వు అన్నాడు మనోహరరావు. తండ్రి మాట కాదనలేక, సరే నాన్న అన్నాడు వాసు. అలా మరుసటి రోజు ఉదయం మనోహరరావు తిరిగి తన ఊరికి బయలుదేరాడు. మనోహరరావు ఇంటిని వదిలి వెళ్ళి 6 నెలలు కావటంతో ఇంటి ప్రాంగణం, ఇంటి లోపలంతా దుమ్ము పట్టింది. ముందు ఇల్లు శుభ్రం చేయిస్తే కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అని నేనొచ్చే ముందే రంగడికి ఫోన్ చేయాల్సిందుంది. రంగడొస్తే
ఎంతసేపట్లో ఇల్లు శుభ్రం చేస్తాడు కానీ అని మనోహరరావు జేబు నుంచి ఫోన్ తీసి రంగడికి ఫోన్ కలిపాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మళ్ళీ ప్రయత్నించాడు. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇప్పుడెలా అని ఆలోచించి, సరే రంగడి ఇల్లు ఈ పక్కనే కదా! అలా ఓ 4 అడుగులు పోయేస్తే సరిపోతుంది కదా అని ఇంటికి తాళం వేసి బయలుదేరాడు మనోహరరావు. అలా 5 నిమిషాలు నడిచి రంగడింటికి చేరుకుని తలుపు తట్టాడు. ఎవరో ఒక ఆవిడ తలుపు తెరిచి, "ఎవరు కావాలి సార్?" అడిగితే మనోహరరావు, "రంగడు లేడా అమ్మా?" అడిగాడు. అందుకావిడ ఏం మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంది. రంగడు లేడా అడిగితే ఆవిడలా కన్నీళ్లు పెట్టుకోవడంతో మనోహరరావుకి అర్థం కాలేదు. "ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతున్నావు? రంగడెక్కడున్నాడు?" అడిగాడు మనోహరరావు. "లేదు సార్, మా తమ్ముడు చనిపోయి 2 నెలలవుతుంది" అని చెప్పింది. "అదేంటమ్మా? రంగడు చనిపోవడమేంటి? ఈ విషయం నాకు తెలియనేలేదే" అన్నాడు మనోహరరావు. "అవునయ్యా, మా తమ్ముడు 2 నెలల క్రితమే చనిపోయాడు" అని చెప్పింది. "ఎలా అమ్మా? నేను ఊరికి వెళ్లే ముందు కూడా వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు కదా! అంతలోనే ఏమైంది?" అడిగాడు మనోహరరావు. అందుకావిడ, "అవును సార్, ఆరోగ్యంగా బాగానే ఉండేవాడు. కానీ 2 నెలల క్రితం ఓ రోజు రాత్రి పక్కూరికి వెళ్లి తిరిగొస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. దెబ్బలు బాగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణం పోయింది సార్" అని చెప్తూ బాధపడింది. "ఇంతకీ మీరెవరమ్మా?" అడిగాడు మనోహరరావు. "నేను రంగడి తోడబుట్టిన అక్కనయ్యా. వాడికి యాక్సిడెంట్ జరిగిందని మా నాన్నగాడు ఫోన్ చేసి చెప్తే వెంటనే బయలుదేరొచ్చాను. అప్పటినుంచి ఇదిగో మా నానిగాడు వాడి తండ్రి కోసం బెంగ పెట్టుకున్నాడు. వాడినిలా ఒంటరిగా వదిలి వెళ్ళలేక 2 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను సార్" అని చెప్పిందావిడ. "అవును. నాని నాని ఎలా ఉన్నాడు?" అడిగాడు మనోహరరావు. "అదే చెప్తున్నాను కదా సార్, తండ్రి పోయినప్పటి నుంచి బెంగతో మంచం పట్టాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్పిందావిడ. "ఒకసారి నేను నానిని చూడొచ్చా?" అడిగాడు మనోహరరావు. "అయ్యో పిచ్చిదాన్ని, అప్పటినుంచి మిమ్మల్ని బయట నిల్చోబెట్టి మాట్లాడిస్తున్నాను. లోపలికి రండి సార్. ఇదిగో ఈ కుర్చీలో కూర్చోండి" అని ఓ ప్లాస్టిక్ కుర్చీ వేసింది. తండ్రి మీద బెంగతో నాని కోలుకోలేకపోతున్నానని రంగడక్క చెప్పిన మాటలకి మనోహరరావుకి బాధేసింది. తండ్రితో నాని కూడా మనోహరరావు ఇంటికి పనిలోకొచ్చి మనోహరరావుకి సరదాగా కబుర్లు చెప్తుండేవాడు. "బాబు నాని, నాని" అని పిలిచాడు మనోహరరావు. నాని మెల్లగా కళ్ళు తెరిచి, "అయ్యగారు మీరా? నాన్నిక లేడయ్యా. నాకికెవరూ లేరు" అని బాధపడ్డాడు నాని. "వద్దు నాని, అలా బాధపడద్దు. ఇదిగో నీకు మీ అత్తయ్య, నేను అందరం ఉన్నాం కదా! అలా ఆధైర్యపడొద్దు. ఇలా ఇంకెన్ని రోజులని ఉంటావు? నువ్వు మళ్ళీ స్కూలుకెళ్ళి బాగా చదువుకోవాలి" అని చెప్పాడు మనోహరరావు. "స్కూలుకెక్కడి సార్, తండ్రి పోయిన దగ్గర నుంచి ఇదిగో ఇలాగే ఉంటున్నాడు. పోనీ మా ఇంటికి తీసుకెళ్దామంటే నాది అంతంత మాత్రం సంసారమే అయ్యా. నాకు 3 పిల్లలు. వాళ్ళని పెంచి పోషించడమే ఎక్కువ. అందుకే నాన్నని ఎక్కడైనా హాస్టల్‌లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పింది నాని మేనత్త. ఆ మాటలకి మనోహరరావుకి బాధనిపించింది. తల్లి చిన్నప్పుడే పోయింది. ఇప్పుడు తండ్రి కూడా లేడు. ఎవరూ లేని వాళ్ళ హాస్టల్‌లో ఎలా ఉంటాడు? నా భార్య మహాలక్ష్మి పోయిన రంగడు పోయినా రంగడు నాకు కొండంత అండగా ఉంటాడనే ధైర్యంతో వచ్చాను. కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతకాలం నా కోసం పనిచేసిన రంగడి కొడుకుని అలా ఎలా వదిలేను? వాడిని పెంచే స్తోమత లేదనే కదా నాని వాళ్ళ మేనత్త వాడి బాధ్యత తీసుకోవట్లేదు. నా దగ్గర డబ్బుంది. పైగా ఒంటరివాణ్ణి. నాన్ని నా దగ్గర ఉంచుకొని చదువు చెప్పిస్తే కనీసం వాడికి మంచి భవిష్యత్తునైనా ఇచ్చినవాడినవుతాను అని మనోహరరావు నాని వాళ్ళ మేనత్తని అడిగాడు. "మీకు అభ్యంతరం లేకపోతే నాని బాధ్యత నేను తీసుకుంటాను. రంగడు దాదాపుగా మా ఇంట్లో 30 ఏళ్లు పనిచేశాడు. 6 నెలల క్రితం నా భార్య పోతే ఒక్కడినే ఉండలేనని నా కొడుకు వాడితో పాటు తన ఊరికి తీసుకెళ్లాడు. 6 నెలలు అక్కడే ఉండి ఇక అక్కడ ఉండలేక రంగడు సహాయంగా ఉంటాడన్న ధైర్యంతో తిరిగి ఊరికొచ్చాను. అందుకని ఇక మీదట నాని బాధ్యత నేనే తీసుకుంటాను" అని చెప్పాడు మనోహరరావు. మనోహర్ చెప్పిన దానికి, "అయ్యో మీకెందుకయ్యా అంత శ్రమ? నాన్ని ఏదైనా గవర్నమెంట్ హాస్టల్‌లో చేర్పిస్తే వాడి చదువు వాడు చదువుకుంటాడు" అంది. అందుకు మనోహరరావు, "ఇంతకాలం పనిచేసిన రంగడి కోసం నేను ఏమాత్రం చేయలేనా అమ్మా? నాని ఉంటే నాకు కూడా
నేను ఒంటరిగా ఉండనే భావన ఉండదు అన్నాడు మనోహరరావు. అందుకు నాని మేనత్త, సరే అయ్యా, మీ ఇష్టం. అప్పుడప్పుడు వచ్చి వాడిని చూసెళ్తుంటాను అని చెప్పడంతో నాని బాధ్యత మనోహరరావు తీసుకున్నాడు. ముందు ఇల్లంతా తెలిసిన వాళ్ళకి చెప్పి శుభ్రం చేయించాడు. ఇంట్లోకి కావలసిన సరుకులు, సామాన్లు తెప్పించి మనోహరరావు తానే స్వయంగా వంట చేసి నానికి పెట్టి తను ఓ 2 ముద్దలు తిన్నాడు. ఆ మరుసటి రోజు నానిని హాస్పిటల్‌లో చూపించాడు. వారం 10 రోజుల్లో నాని పూర్తిగా కోలుకున్నాక తిరిగి స్కూలుకి వెళ్ళడం ప్రారంభించాడు. నాని ఇప్పుడు 10వ తరగతి చదువుకుంటున్నాడు. సాయంత్రం నాని స్కూల్ నుంచొచ్చాక ఇద్దరు కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం, ఆ తర్వాత కొద్దిసేపు చదువుకోవడం. అలా నాని జీవితం మనోహరరావు దగ్గర సంతోషంగా సాగిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాక మనోహరరావుకున్నట్టుండి ఆరోగ్యం పాడైంది. విపరీతమైన జ్వరంతో మంచంలో నుంచి లేవలేకపోయాడు. మనోహరరావుని అలా చూసిన నాని స్కూల్ మానేసి ఇంటి దగ్గరే ఉండి మనోహరరావుని పూర్తిగా కోలుకునే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. మహాలక్ష్మి పోయిన తర్వాత మళ్ళీ నన్ను అంతగా ఆప్యాయంగా ఆదరించేవాళ్ళు ఎవరూ లేరనుకున్న మనోహరరావుని నాని అలా జాగ్రత్తగా చూసుకోవడంతో మనోహరరావుకి తన భార్య మహాలక్ష్మి గుర్తొచ్చింది. మనోహరరావు భార్య మహాలక్ష్మి, వాళ్ళకిద్దరి సంతానం వాసు, ప్రణయ్. మనోహరరావు రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవాడు. ఉద్యోగరీత్యా బదిలీలుండేవి. ఉద్యోగంలో బదిలీ అయిన ప్రతిసారి పిల్లల్ని స్కూల్ మానిపించడం కష్టమవుతుందని మహాలక్ష్మి పిల్లల్ని చూసుకుంటూ తమ సొంతూరులోనే ఉండేది. అలా వాసు ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికాకు వెళ్ళాడు. చదువు పూర్తయిన వెంటనే అక్కడే ఉద్యోగంలో చేరాడు. కొడుకులిద్దరికీ ఉద్యోగం రావటంతో వాళ్ళకి తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు. అలా కొంతకాలం గడిచి మనోహరరావు రిటైర్డ్ అయ్యాడు. ఇంతకాలంగా వృత్తిరీత్యా బదిలీలు ఉంటూ కుటుంబానికి దూరంగా ఉన్న మనోహరరావు ఇక మీదటైనా తన భార్య మహాలక్ష్మితో మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకున్నాడు. కానీ అలా ఒక సంవత్సరం గడవ ముందే ఓ రోజు ఉన్నట్టుండి మహాలక్ష్మి నిద్రలోనే కన్నుమూసింది. భార్య ఇక లేదని విషయం మనోహరరావు తట్టుకోలేకపోయాడు. అలా 11 రోజులు గడిచి మహాలక్ష్మి దశదిన కర్మలు పూర్తయ్యాయి. వాసు తిరిగి ఊరికి వెళ్తూ తనని ఒంటరిగా వదిలేలేక తనతో రమ్మని బలవంత పెట్టడంతో మనోహరరావు తన పెద్ద కొడుకు వాసుతో వెళ్ళిపోయాడు. వాసు భార్య శ్రావణి కూడా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళిద్దరూ ఆఫీసులో వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళడంతో మనోహరరావుకి కొడుకింట్లో కూడా ఒంటరితనం తప్పలేదు. ఎలాగోలా అలవాటు చేసుకున్న ఓ రోజు వాసు భార్య శ్రావణి మాట్లాడిన మాటలు మనోహరరావుకి బాధని కలిగించాయి. మీ నాన్న రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులన్నీ తన దగ్గరే ఉంచుకోకపోతే మనకివ్వచ్చు కదా. మీ తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించి ఎంఎస్ చేయించడం కోసం లోన్ తీసుకుని మరీ అమెరికాకు పంపించాడు. ఆ తర్వాత లోన్ డబ్బును తీర్చింది మీ నాన్నే కదా. ఇక మీదట మీ నాన్న మన దగ్గరే ఉండబోతున్నాడు. ఆయన ఖర్చంతా మనమే భరించాలి. మీ తమ్ముడు చదువు కోసం అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ మనకిస్తే తప్పేంటి? ఇప్పటివరకు సొంతలు లేక ఇలా కిరాయిలలో ఉంటున్నాం అన్న కోడలి మాటలు మనోహరరావుకి బాధని కలిగించాయి. కోడలు కోరుకున్నట్లే ఓ 30 లక్షలు చెక్కు రూపంలో ఇచ్చి తిరిగి తన ఇంటికి వచ్చేశాడు మనోహరరావు. మనోహరరావుకు ఉద్యోగరీత్యా బదిలీలున్న కారణంగా ఇంటి దగ్గర మహాలక్ష్మి పనుల్లో సహాయంగా ఉండటానికి రంగన్ని పనిలో పెట్టుకున్నాడు. ఇంటి పని, తోట పనులు, బయట నుంచి కాయగూరలు తీసుకురావటం, పిల్లని స్కూల్లో దించటం, తిరిగి తీసుకురావడం చేస్తూ రంగడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక మనిషి అయ్యాడు. ఇంతకాలంగా సొంత మనిషిలో ఉన్న రంగడు పోవటం మనోహరరావుకి బాధని కలిగించింది. తన జీవితకాలం మా కుటుంబం కోసం పనిచేసిన రంగడి కొడుకు నానిని అలా ఎవరూ లేని వాళ్ళ వదిలేయటం ఇష్టం లేక నాని పూర్తి బాధ్యత మనోహరరావు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో అయ్యగారు, ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? నేను ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళనంటే కోప్పడి పంపించారు. స్కూల్లో ఉండనన్న మాటే కానీ నా ధ్యాసంతా మీ గురించే. ఎలా ఉన్నారో ఏంటోనని అని నాని మాటలకు మనోహరరావు ఉలిక్కిపడి, నేను బాగానే ఉన్నాను. నా కోసం నువ్వు స్కూల్ మానేసి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మనిద్దరికీ వంట కష్టమవుతుందని ఓ వంటావిని మాట్లాడాను. రేపటి నుంచి పనులకు వస్తానంది. ఇక నువ్వు ఇంటి పనుల గురించి కంగారు పడకుండా బాగా చదువుకోవాలి అన్నాడు. అలా చూస్తుండగానే కాలం గిన్నె తిరిగి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. నాని ఇప్పుడు డాక్టర్. అదే ఊళ్ళో సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకుని
మనోహరవును చూసుకుంటూ అదే ఊళ్ళో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి నాన్న డాక్టర్ కావాలనే పట్టుదలనే ఈరోజు నాన్ని ఈ స్థాయికి చేర్చింది. కాలేజీ రోజుల్లోనే నాన్నకి చదువు మీద ఉన్న ఇష్టాన్ని, పట్టుదలను చూసి మనోహరరావు తన వంతు సహాయాన్ని అందించాడు. అలా నాన్నది ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఓ మంచి సంబంధం చూసి తానే పెళ్లి జరిపించాడు మనోహరరావు. తను ఇంతకాలంగా ఉంటున్న ఊళ్ళోనే సొంతంగా ఒక క్లినిక్ తెరిచి డాక్టర్‌గా సేవలందిస్తూ, మరోవైపు మనోహరరావుని కన్నతల్లిలా చూసుకుంటున్నాడు నాని. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.